తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలులో స్వయంభుగా శ్రీ లక్ష్మీ గణపతి వెలిశారు. 9వ శతాబ్దంలో తూర్పు చాళుక్యుల కాలంలో స్వామివారు కొలువుదీరినట్లుగా స్థల పురాణం చెబుతోంది. కాణిపాకం వినాయకుని తర్వాత అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం ఇది. ఈ స్వామివారి చెవిలో న్యాయ ధర్మబద్ధమైన కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. స్వామివారి విగ్రహం రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. రాజసంతో ఏనుగు ఆకారంలో స్వామి ఇక్కడ కొలువుదీరి భక్తులకు అభయమిస్తారు. యావత్ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వేల సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ నెల 7 నుంచి 15 వరకు నవరాత్రి ఉత్సవాలకు దేవాదాయ శాఖ ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని అతిపెద్ద 3వ వినాయకుని దేవాలయంగా ఉన్న బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివ అందిస్తారు. గోదావరి జిల్లా బిక్కవోలు మనం చూస్తున్న స్వామివారు ఈ విగ్రహం తూర్పు చాళుక్యుల కాలం నడిదని చెప్తారు. స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సహకారంతో వీళ్ళంతా కూడా అత్యంత అద్భుతంగా కనీ విని ఎరుగని రీతిలో వచ్చిన వేల సంఖ్యలో వచ్చే భక్తులకు దర్శనమయ్యే ఏర్పాట్లు. అందుకే ఈరోజు నిజంగా రాజేష్ భక్తులకి స్వామివారి నిజస్వరూపం చూసి అదృష్టం కలిగింది. సాధారణంగా ఎవరికి అదృష్టం కలగదు. మనకి దేవాదాయ శాఖ ఈవో గారు మనతో ఉన్నారు. వినాయక చవితికి మనం ఏ ఏర్పాట్లు చేస్తాం? 7వ తారీఖు నుంచి 7/9/24వ తారీఖు నుంచి 15/9/24వ తేదీ వరకు లక్ష్మీకాంతపుర స్వామివారి ఆలయం నందు నవరాత్రులు అత్యంత వైభవముగా జరుగుతుంది. వినాయక చవితి మరుసటి రోజు నుంచి 15వ తారీఖు దాకా అత్యధికమైన జనాభాలు, అంతమంది భక్తులు వస్తే అంతమందికి కూడా అత్యధికంగా అన్నదానం జరుపుకోండి. వీరందరి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి కార్యక్రమం 9 రోజుల కార్యక్రమంలో నిత్యము హోమము, జపము, పూజాది కార్యక్రమములు మా స్వామివారి అర్చక స్వాములు ఏకైక అర్చక స్వాములు అయినటువంటి శ్రీ గొల్లపల్లి ఛత్రపతి చలపతి స్వామి గారి ఆధ్వర్యంలో జరపబడిన ఇద్దరు విషయంలో స్వామివారికి దర్శనార్థమే వచ్చి భక్తులకు జనరల్ క్యూ లైన్లు, అందులో వాటర్ ఫెసిలిటీ, మంచినీరు, ఇతరత్ర అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది, ఇంకా జరుగుతుంది. స్వామివారి విశిష్టత చెవిలో చెప్పుకుంటే జరిగే ప్రతి కార్యక్రమం కూడా చెవిలో చెప్పుకుంటే జరుగుతుంది. కాబట్టి స్వామివారి విశిష్టత చెవిలో చెప్పుకోవడం అనేది కాబట్టి తప్పనిసరిగా అందరూ వచ్చి మీ యొక్క కోరికలు స్వామివారి యందు చెప్పుకోవాల్సిందిగా కోవచ్చు. 50 మంది భక్తులు రావాల్సిందిగా ఆశిస్తుంది. ఈ దేవస్థానంకు ఎగ్నోబెట్ డిపార్ట్మెంట్ మరియు సెంట్రలాజికల్ డిపార్ట్మెంట్ వారు అతి తొందరలో కోయిన్సైడ్గా డెవలప్మెంట్ చేయటకు శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో తగు చర్యలు తీసుకుంటున్నాము. 9 రోజులు కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నదానం జరపడమే ఇక్కడ ఎక్కువ ముఖ్య కార్యక్రమం. అది కాకుండా చవితి రోజుల్లో ఇక్కడ నుంచి స్వామిని గ్రామం అంతా కూడా ఊరేగింపు చేసి అందరి గ్రామం అంతా కూడా పర్యటన చేసి స్వామివారు అందరికీ ఆశీస్సులు అందజేస్తారు. తర్వాత సాయంత్రం పూట భజన కార్యక్రమాలు ఏర్పాటు చేయబడతాయండి. దీన్ని దేవస్థానం డెవలప్మెంట్ కూడా ఈ సంవత్సరం అందరూ కూడా మీరు చెప్పినట్టుగా అన్ని వర్గాలు, పార్టీలకి అతీతంగా కలిసి ఈ దేవస్థానాన్ని డెవలప్ చేయాలని గౌరవ ఎమ్మెల్యే గారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి కోరిక మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి గాను ఒక అభివృద్ధి కమిటీగా కూడా ఏర్పాటు కావడం జరిగింది. దానివల్ల రాబోయే రోజుల్లో ఈ దేవస్థానం సందర్శన ఒక చక్కటి అనుభూతి కలిగించే విధంగా, స్వామివారికి ఆశీస్సులు నెరవేర్చుకునే విధంగా రూపుదిద్దుకుంటుందని మీ ముఖ్యంగా అందరూ ప్రజానీకానికి తెలియజేసుకుంటున్నాం. ఈ దేవస్థానం అభివృద్ధి నిమిత్తం గౌరవ మంత్రివర్యులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగిందండి. ఇంతమంది భక్తులు సందర్శించే ఆలయం, అలాగే ఇన్ని లక్షల రూపాయల ఆదాయం వస్తున్న ఆలయాన్ని మనం దేవాదాయ శాఖ పరంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన కలవటం జరిగింది. ఆయన దానికి వెంటనే కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినప్పటికీ ఈ స్వామి ఆకారానికి తగినట్టుగా ఒక గొప్ప ఆలయం నిర్మించుకోవాలనే విషయంలో ఏ సందేహం లేదు. మీరు 100% గవర్నమెంట్ ఫండ్స్ తోటి ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఆయన హామీ ఇచ్చి ఉన్నారండి. కానీ స్థలం స్వామివారికి అతి తక్కువగా ఇక్కడ ఉంది కాబట్టి 10 సెంట్ల లోపే స్థలం ఉందండి. దాని గురించి ఇక్కడ సుమారుగా స్వామివారి దేవాలయం ఇతర అవసరాల నిమిత్తం ఇంకొక ఎకరా నేల సమకూర్చుకోవాల్సింది. దానికి గాను వారు మాకు నిర్దేశం చేయడం జరిగింది. 1 ఎకరా స్థలం ఇచ్చినట్టయితే దేవాలయాన్ని అన్ని విధాలుగా డెవలప్ చేసి టూరిజం పరిధిలో కూడా ఇది వచ్చే విధంగా చేస్తామని చెప్పడం జరిగిందండి. దానికి గాను మేము 1 ఎకరా ప్రైవేట్గా సమకూర్చడానికి ఒక కమిటీగా ఏర్పడి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం. దాని విషయంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా స్వామివారి
కోరిక మేరకు, మా అందరి కోరిక మేరకు ఓ భవ్యమైన ఆలయం నిర్మాణం జరగాలని కోరుకుంటున్నామండి. స్వామివారు అత్యంత మహిమాన్వితుడు. ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి, టీడీపీ నాయకులు, కూటమి నాయకులతో పాటు రాజకీయాలతో సంబంధం లేకుండా ఎవరు వచ్చినా సహాయ సహకారాలు తీసుకుని డబ్బుతో నా భవిష్యత్తు రీతిలో ఈ 9 రోజులు కూడా నవరాత్రి ఏర్పాట్లు దివ్యంగా చేయడం జరుగుతుంది. ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాలు కూడా గ్రామస్తులంతా కలిపి, అర్చకులు, ఈవోతో కలిపి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ దర్శించదగ్గ దివ్య క్షేత్రం, సత్య ప్రమాణాల దేవుడు ఇక్కడ లక్ష్మీ గణపతి. బ్యాక్ టు స్టూడియో.